నుండి రాయబడి ఉంది. స్ముర్న అనే పట్టణంలో ఒక సంఘము స్థాపించబడింది. ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు చాలా నమ్మకమైన వాళ్ళు. కానీ ఆ సంఘంలో ఉన్న ఆ విశ్వాసుల మీద సాతాను దగ్గర నుండి పంపబడిన కొంతమంది ఆ సంఘంలో వచ్చి ఆ సంఘంలో నిజమైన విశ్వాసుల మీద నిందలు మోపుతున్నారు. యేసు ప్రభు ఆ సంఘ సభ్యులకు చెప్తున్నారు, నాకు తెలుసు బయట నుంచి వచ్చిన ఆ సాతాను సమాజపు వారి వలన నీకు కలుగుతున్న దూషణ నేను ఎరుగుదును అని యేసు ప్రభు చెప్పారు. కానీ యేసు ప్రభు ఒక మాట చెప్పలేదు, నేను ఆ దూషణ మాటల నుండి మిమ్మల్ని తప్పిస్తాను అని చెప్పలేదు. పైగా యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, అపవాది అంటే సాతాను మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు, 10 దినములో మీకు శ్రమ కలుగుతుంది అని అంటున్నారు. మీకు అర్థమైందా? ఎవరైనా కొంచెం నిందలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది కాదు ఇంకా భయంకరమైన శ్రమ రాబోతుంది అని అంటే వాళ్ళు పగిలిపోతారు, వాళ్ళు కృంగిపోతారు, వాళ్ళు దుఃఖపడతారు. యేసు ప్రభు స్ముర్నా సంఘం వాళ్ళని ఓదార్చాల్సింది పోయి యేసు ప్రభు చెబుతున్నారు, మీకు దూషణ కలుగుతుంది, అది నేను ఎరుగుదును. కానీ సాతాను కొద్ది రోజుల్లో మీలో కొంతమందిని జైల్లో పెట్టించబోతున్నాడు. 10 దినాలు మీకు శ్రమ కలగబోతుంది. ఆ తర్వాత మీలో కొంతమందిని సాతాను చంపబోతున్నాడు. యేసు ప్రభు అంటున్నారు, మీ మీద నిందలు వస్తున్నాయి నాకు తెలుసు, మిమ్మల్ని సాతాను జైల్లో పెట్టించబోతున్నాడు అది కూడా నాకు తెలుసు, మీలో కొంతమందిని సాతాను చంపబోతున్నాడు అది కూడా నాకు తెలుసు, అయితే మరణం వరకు నమ్మకంగా ఉండండి అని యేసు ప్రభు అంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఎవరైనా నమ్మకంగా ఉండగలుగుతారా? ఈ లోకంలో చాలామంది దేవతలు, చాలామంది దేవుళ్ళు ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, ఈ లోకంలో దేవతలు అనబడిన వాళ్ళు, ప్రభువులు అనబడిన వాళ్ళు అనేకులు ఉన్నారు. అయితే అలాంటి దేవతలు, దేవుళ్ళు ఎవరిని నమ్ముకున్నా రాని కష్టమో ఒక యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు మాత్రమే వస్తుంది. ఈ భూమి మీద ఉన్న ఏ ఒక్క దేవుణ్ణో దేవతనో నమ్ముకుంటే మనకి అలాంటి శ్రమలు రావు. కానీ యేసయ్యని నమ్ముకుంటే భయంకరమైన శ్రమలు వస్తాయి. మీకేమనిపిస్తుందంటే, అరే బాబు ఈ యేసయ్యని నమ్ముకునే కంటే ఇంకే దేవుణ్ణైనా ఏ దేవతనైనా నమ్ముకుంటే నాకు మేలు కదా అని మీకు అనిపిస్తుంది. యేసు ప్రభు కూడా అదే చెబుతున్నారు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. అయితే దానివల్ల ఉపయోగం ఏంటి? ఒకటి మాత్రం ఉపయోగం ఉంది. అదేంటో తెలుసా? మనం ఈ లోకంలో కన్ను మూస్తే, ఆయన కోసం నిందల పడి, యేసయ్య కోసం జైళ్ళకి వెళ్ళి, యేసయ్య కోసం మనం మరణిస్తే, మరణించిన వెంటనే మనం ఈ లోకంలో కళ్ళు మూసిన వెంటనే పరలోకంలో యేసయ్యని చూస్తూ కన్నులు తెరుస్తాము. అది మనకున్న గొప్ప నిరీక్షణ. ఈ లోకంలో మనకు శ్రమ కలుగుతుంది, కానీ పరలోకంలో మనకి యేసయ్య ఉన్నారు. పరలోకాన్ని యేసయ్య మన కోసం సిద్ధం చేస్తున్నారు. పరలోకంలో మన కోసం చాలా చాలా బహుమానాలు రెడీ చేశారు. ఈ భూమి మీద కన్ను మూసిన వెంటనే పరలోకంలో మనం కళ్ళు తెరిచి యేసు ప్రభువాన్ని ముఖాముఖిగా చూడబోతున్నాం. అక్కడ మనకి ప్రతిఫలం ఉండబోతుంది, అక్కడ మనకి బహుమానాలు ఉండబోతున్నాయి, అక్కడ మనకి ఘనత ఉండబోతుంది. దేవుని బిడ్డ, ఈ లోకంలో మనకు శ్రమ కలగొచ్చు, పరలోకంలో శాశ్వతమైన బహుమానం మనకుంది. ఈరోజు